దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. చదవబడినటువంటి వాక్య భాగంలో పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19 నుంచి చదువుకున్నాం. ఆ వచనాలలో పేతురు యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుడిగా యేసు ప్రభువుని వెంబడించినటువంటి పేతురు బాప్తిస్మము యొక్క ఆవశ్యకతని, బాప్తిస్మము యొక్క ఉద్దేశాన్ని తెలియపరిచారు. అది తెలుసుకోకుండా మనము చేయకూడదు. సాధారణంగా కొన్ని ఖచ్చితమైనటువంటి నియమాలు, ఉదాహరణకి మాట, ఈ బాప్తిస్మం ఇచ్చి యోహాను పరిచయం చేశాడు మనకి. ఆ తర్వాత అది కొనసాగింది. యేసు ప్రభు కూడా దీనిని ఆచరించారు. ఆ తర్వాత వచ్చిన 12 మంది శిష్యులు అలాగే వారి ద్వారా ప్రకటించబడి నేటి వరకు బాప్తిస్మం అనేది క్రైస్తవుల మధ్యలో తప్పకుండా జరుగుతూ ఉంటుంది. దానితో పాటుగా రొట్టె, ద్రాక్ష రసము, సహవాసం. ఎందుకంటే ఈ రెండిటిని బైబిల్ ప్రతిపాదించింది. అంటే ఆచరించమని, కొనసాగించమని దేవుని వాక్యము ప్రతిపాదన చేసింది. కాబట్టి అవి కొనసాగించబడతాయి. అంటే దేవుడే స్వయాన ఇది జరిగించండి, ఇది ఆచరించండి అని చెప్పిన సహవాసాన్ని మనం ఏంటంటే జ్ఞానంతో, లేదంటే దాని గురించి స్పష్టంగా తెలుసుకొని చేయాలి. ఒక రోజులాగే ఇదే రోజు ఆగస్టు 15 మా మామయ్య గారు బాప్తిస్మం ఇస్తున్నాడు. పాశ్యం గారు వాళ్ళ నాన్న. ఒక యవనస్తుడు బాప్తిస్మం తీసుకోవడానికి ముందుకు వచ్చి బాప్తిస్మం తీసుకుంటున్నాడు. సాధారణంగా ఇలాగే ఎక్కడైనా కొద్దిసేపు వాక్యం చెప్పి ప్రార్థన చేసి బాప్తిస్మం ఇస్తారు. అడిగినా ఇదే జరుగుతుంది. ఆ తర్వాత కొన్ని సిద్ధాంతపరమైన ప్రశ్నలు ఉంటాయి. మనం బ్యాప్టిస్ట్ సిద్ధాంతాన్ని కొనసాగిస్తున్నాం కాబట్టి మన సిద్ధాంతం ఆ బాప్తిస్మాన్ని ఎలా ఆచరించాలో కొన్ని నియమాలు చెప్పింది. అంటే కొన్ని ప్రశ్నలు ఉంటాయి. కొన్ని ప్రశ్నలు నేను అడగను, కానీ వాస్తవానికి నువ్వెందుకు బాప్తిస్మం తీసుకుంటున్నావు అనే ప్రశ్న వచ్చేది. నువ్వు బాప్తిస్మం ఎందుకు తీసుకుంటున్నావు అనే ప్రశ్నతో ప్రారంభమవుతుంది. ఆ ప్రశ్న నేను అడగను, ఎందుకంటే కొంతమంది సమాధానం చెప్పలేకపోవచ్చు, కొంతమంది దానికి భయపడవచ్చు, కొంతమంది పాస్టర్ గారు నన్ను ఇలా అడిగి అవమానించాడు అనుకోవచ్చు. ఎవరు రకరకాలుగా అనుకుంటారు. కొంతమంది అంటే ఎవరంటే ఆ బాప్తిస్మం గురించి బాగా అవగాహన ఉన్న వాళ్ళు ఎందుకు తీసుకున్నామంటే సమాధానం చెప్తారు. ఆ రోజు ఆయన బాప్తిస్మం ఇచ్చేటప్పుడు ఆ యవనస్తుడిని 20 సంవత్సరాలు, 22, 23 ఇంజనీరింగ్ బీటెక్ కంప్లీట్ చేశాడు. ప్రతి ఆదివారం మందిరానికి వస్తాడు. అయితే అతన్ని ఆ మాట అడిగితే ఏం చెప్పాడంటే, వాళ్ళ అమ్మ నాన్న చెప్పారంట, ఇంట్లో పెద్దోళ్ళు తల్లిదండ్రులుగా మేమిద్దరం బాప్తిస్మం తీసుకున్నాం. ఇప్పుడు పెద్దోడు ఎవరింట్లో అంటే నువ్వే. 2 మగ పిల్లలు, వీడి పెద్దోళ్ళంగా మేమిద్దరం తీసుకున్నాం. ఇప్పుడు ఎవరు పెద్దోడివి? ఇంట్లో నువ్వే పెద్దోడివి. నువ్వు తీసుకుంటే నీ తర్వాత తమ్ముడు తీసుకుంటాడు. వాడు ఇదే మాట చెప్పాడు. వాళ్ళ అమ్మ నాన్న వాడికి ఏం చెప్పారంటే, మీ ఇంట్లో మేమిద్దరం పెద్దోళ్ళం, మేము తీసుకున్నాం, మాతో పాటు నువ్వు కూడా తీసుకో.
మందిరానికి వస్తున్నావు కదా కాబట్టి తీసుకో అంటే వాళ్ళు చెప్పారు కాబట్టి వీడు తీసుకున్నాడు. ఇలాంటి ప్రశ్నలు అడిగినప్పుడు ఇలాంటి సమాధానాలు వస్తాయి. మా అమ్మ తీసుకోమంది, మా నాన్న తీసుకోమన్నాడు. అది తప్పు, సమాధానం కరెక్ట్ కాదు. అది బాప్తిస్మము, పేతురు అంటున్నాడు, ఈ బాప్తిస్మము మనలను రక్షించును. ఈ బాప్తిస్మము మనల్ని ఏం చేస్తుంది? రక్షించును. అమ్మ నాన్నల కోసం బాప్తిస్మం లేదు, ఇంకో దానికోసం బాప్తిస్మం లేదు. ఒకే ఒక ఉద్దేశంతో బాప్తిస్మం ఉంది. ఏ ఉద్దేశం అనంటే ఒక చిన్న విషయం అక్కడ బైబిల్లో మీరు చదివిందే నేను మీకు చెప్తాను. ఏంటంటే ఇలాగే తెలుసుకోవటం కోసమే పేతురు చెప్పాడు. ఏంటంటే నోవాహు కాలం గురించి చెప్పాడు. నోవాహు కాలం గురించి ఏం చెప్పాడంటే అక్కడ 3వ అధ్యాయంలో ఒకసారి చూడండి, 20వ వచనంలో, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టించి ఉండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచుచు ఉండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. నోవాహు కాలంలో ప్రజలు ఎలా ఉన్నారు అనంటే చూడండి, అవిధేయులు. నోవాహు కాలంలో ప్రజలు ఎలా ఉన్నారు? అవిధేయులు. మన భాషలో ఏంటంటే మాట వినని వారు అని అర్థం అన్నమాట. మాట వింటే విధేయులు అంటారు, మాట వినకపోతే అవిధేయులు అంటారు. ఇప్పుడు వీళ్ళు ఎవరి మాట వింటున్నారు, ఎవరి మాట వింటలేదు అనంటే నోవాహు కాలంలో ఉన్న ప్రజలు దేవునికి అవిధేయులు. అంటే వీళ్ళకి దేవుని భయము అనేది లేదు. ఎవరికి లేదు? నోవాహు కాలంలో ఉన్న ప్రజలకి దేవుని భయము, అసలు దేవుని అవగాహనే లేదు వాళ్ళకి. అందుకే నోవాహు కాలంలో ఉన్న ప్రజల్ని దేవుడు చూసి సంతాపపడ్డాడు. అంటే మనసులో దేవుడు బాధపడ్డాడు. నేను పుట్టించిన ఈ ప్రజలు ఇలా బ్రతుకుతున్నారు ఏంటి? నేను సృజించిన ప్రజలు నన్ను ఎరగకుండా, నా భయం లేకుండా ఇంత అధ్వాన్నంగా జీవిస్తున్నారేంటి అని పరలోకం నుంచి భూమి మీద ప్రజల్ని చూసి దేవుడు బాధపడ్డాడు. ఆ రోజే కాదు, ఈ రోజు కూడా బాధపడతాడు. ఒక మనిషి పుట్టాడు అనంటే దేవుని యొక్క అనుగ్రహం వల్లే పుడతాడు. నన్ను తల్లి గర్భంలో ఉద్భవింపజేసినది నువ్వే అని భక్తుడు అంటాడు. కాబట్టి మన అందరి పుట్టుక వెనకాల దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ఏం చేస్తాడు అనంటే పుట్టిన ప్రతి మనుష్యులందరూ కూడా దేవుణ్ణి తెలుసుకోవాలి, మనుషులందరూ కూడా రక్షణ పొందాలని దేవుడు కోరుకుంటాడు. కానీ ఆ విషయాన్ని కొందరు ఇష్టపడతారు, కొందరు ఇష్టపడరు. ఉదాహరణ చెప్తాను. పిల్లల్ని కన్నా ప్రతి తల్లి ఒకటి ఆశపడుద్ది, నా పిల్లలు నా మాట వినాలి. అవునా? పిల్లల్ని కన్నా ప్రతి తల్లికి ప్రతి తండ్రికి ఉండే కోరిక ఏంటంటే నేను కన్న నా పిల్లలు నా మాట వినాలా, నన్ను గౌరవించాలా, నేను చెప్పింది చెయ్యాల. ఇది జరగనప్పుడు అంటే తల్లికి తండ్రికి పిల్లలు లోబడనప్పుడు, మాట విననప్పుడు తల్లిదండ్రుల మనస్సు ఏమవుద్ది? సంతాపపడుద్ది. అంటే నొచ్చుకునేది, బాధపడుద్ది. ఎందుకు వీళ్ళు ఎలా తయారవుతున్నారు, వీళ్ళు ఎందుకు మాట వినట్లేదు, వీళ్ళు ఎందుకు చెప్పింది చేయట్లేదు అని ఒక తల్లి మనస్సు, ఒక తండ్రి మనస్సు ఎలా బాధపడుద్దో నోవాహు కాలంలో ఉన్న మనుషుల్ని చూసి దేవుడు కూడా ఏం చేశారంటే బాధపడ్డాడు. వీళ్ళని నేనే కదా పుట్టించాను, వీళ్ళని నేనే కదా చేశాను, వీళ్ళెందుకు ఇలా బ్రతుకుతున్నారా అని బాధపడ్డాడు దేవుడు. బాధపడి ఆత్మస్వరూపిగా అంటే ఆత్మగా నోవాహు మీదకు దిగి వచ్చి నోవాహు ద్వారా
ప్రకటిస్తున్నాను. 120 సంవత్సరాలు 120 సంవత్సరాలు నోవాహులో ఉండి, ఎలా ఉండి? నోవాహులో ఆత్మగా ఉండి దేవుడు ఏం చేస్తారంటే అవిధేయులైన వారందరికీ చెరలో ఉన్న ఆత్మలు, అంటే అర్థం ఏంటంటే చెర అంటే ఏంటి? చెర అంటే బంధకం. ఏ బంధకం ఇది అనంటే అపవాది లేదంటే పాపపు బంధకం అన్నమాట. చెడుతనం అనే పాపం అనే బంధకంలో ఈ ప్రజలుంటే ఆ పాపపు బంధకంలో ఉన్న ప్రజల దగ్గరికి నోవాహు వెళ్ళి వాక్యం చెప్తున్నాడు. ఏమని? కొన్ని రోజుల్లో భూమి మీదకి వర్షం వచ్చింది. ఆ వర్షం తగ్గదు, చాలా రోజులు అలాగే కురిసిద్ది. అది అలా కురిసి పెద్దదై భూమి మీద నీళ్లు నిలిచిపోతాయి. ఆ నీళ్లు మనుషుల ప్రాణాలు తీస్తే, అలా జరగకూడదంటే మనమందరం మారి పశ్చాత్తాపడి దేవుణ్ణి తెలుసుకోవాలి అని నోవాహు చెప్పటం ప్రారంభించారు. అందరూ ఆయన చెబుతుంటే నవ్వుతున్నారు. ఎవరు చెబుతుంటే? నోవాహు ఈ మాట చెబుతుంటే నవ్వుతున్నారు. వర్షమా? ఎక్కడి నుంచి వచ్చింది? ఎటు నుంచి వచ్చింది? ఎందుకంటే ఆ కాలంలో గమనించాలండి, భూమి మీద వర్షం కురిసిన మొట్టమొదటి సందర్భం ఏంటో తెలుసా అండి? జలప్రళయం వచ్చింది, చూసారా? అప్పుడే. అంతకు మునుపు లేదు. అంతకుముందు ఏం జరిగేదంటే భూమిలో నుండి ఆవిరి, ఎందుకంటే అప్పటికే దేవుడి సముద్రాలని, నదుల్ని, నీటి ప్రవాహాన్ని ఉంచాడు. భూమిలో నుంచి ఆవిరి పైకి వస్తే ఆ ఆవిరి వలన ఏం జరిగేది? విత్తనాలు విత్తితే పంటలు పండి, ఇక వాళ్ళకి నీళ్లు సమృద్ధిగా ఉంది. కాబట్టి తాము చూడని దాని గురించి, అంటే పైనుంచి నీళ్లు కురిస్తే అనంటే వాళ్ళు ఎగతాళి చేశారు దాన్ని. అయినా కానీ నోవాహు 120 సంవత్సరాలు, వినాలి, 120 సంవత్సరాలు కొద్దిసేపు వెళ్ళి ప్రజల మధ్యలో ఇలా చెప్పేవాడు. కొద్దిసేపు వచ్చి ఓడని సిద్ధపరుచుకునేవాడు. కొద్దిసేపు వాక్యం చెప్పేవాడు. కొద్దిసేపు ఓడను కట్టుకునేవాడు. ఇలా 120 సంవత్సరాలు కంటిన్యూ అయింది. సడన్గా దేవుడు అన్నాడు, సమయం అయిపోయింది. ఏమైపోయిందండి? సమయం అయిపోయింది. నువ్వు, నీ భార్య, నీ 3 కొడుకులు, వాళ్ళ భార్యలు, మీ 8 మంది ఓడలోకి ఎక్కండి అన్నాడు దేవుడు. చెప్పినప్పుడు వెంటనే ఈ 8 మంది ఓడలోకి ఎక్కారు. వర్షం పడడం ప్రారంభమైందండి. వర్షం పడడం ప్రారంభం. దాన్ని వర్షం అనలేదు. బైబిల్ ఏమని రాసిందంటే ఆకాశపు తూములు. ఏమంటే తూముల్లో నుంచి వచ్చే నీళ్ళు ఎలా ఉంటే తెలుసు కదా మనకి. తూముల్లో నుంచి ప్రవాహంగా వస్తాయి, కొట్టుకుపోతాం మనం, వాటి ముందు నిలబడలేము. ఆకాశపు తూములు విప్పబడెను అనంటే ఆకాశమే ఏమైంది? తెరవబడి ఒక ప్రవాహం లాగా నీరు కురవడం ప్రారంభమైంది. 40 పగళ్ళు 40 రాత్రులు గ్యాప్ లేదు. 40 పగళ్ళు 40 రాత్రులు గ్యాప్ లేదండి. ఎంత వర్షం అంటే నోవాహు కట్టిన ఆ ఓడ నీళ్ల మీద తేలింది. నోవాహు కట్టిన ఓడ నీళ్ల మీద తేలింది. వీళ్ళేమో ఓడలో ఉన్నారు. ఇక మిగిలిన మనుషులందరూ కూడా ఆ నీటి ప్రవాహానికి తమ ప్రాణాలను కాపాడుకోలేక అరవడం ప్రారంభించారు. ఏమని? రక్షించండి, కాపాడండి. అందరూ మునిగిపోతున్నారు. అందరూ అదే కేకలు వేస్తున్నారు. చెట్లు ఎక్కారు, చెట్లు మునిగిపోయినాయి. కొండలు ఎక్కారు, కొండలు మునిగిపోయినాయి. తలదాచుకోవడానికి ఎక్కడికి వెళ్ళినా కానీ ఆశ్రయం దొరకలేదు. నాసికానందరాలలో ప్రాణము కలిగిన ప్రతి జీవి, మనిషి కానీ జంతువు కానీ, అన్నీ చనిపోయి. ఇప్పుడు ఆ పరిస్థితి రాకుండా ఉండటానికి ఎంతకాలం దేవుడు అవకాశం ఇచ్చాడు?
120 సంవత్సరాలు అవకాశం ఇచ్చాడు. ఆ 120 సంవత్సరాలు చెప్పినప్పుడు ఎవరు వినలేదు. దేవుడు అంటాడండి, ఆ 120 సంవత్సరాలు ప్రకటించబడినటువంటి వాక్యము విని 8 మంది ఓడెక్కారు. ఆ 8 మందికి మాత్రమే రక్షణ దొరికింది. అలాగే ఈ రాత్రి పేతురు ఏమంటాడంటే, అదే విధమైన దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మనల్ని ఏం చేస్తుంది? రక్షించిద్ది. బాప్తిస్మం అంటే అర్థం ఏంటి అనంటే ముంచుట. బాప్తిస్మం అంటే అర్థం ఏంటి? ముంచటం. అదే చేసేది, నీళ్లలో ముంచుతాం. బాప్తిస్మం అంటే అంత ఇంకేం లేదు, నీళ్లలో ముంచుతాం. కానీ ఆ బాప్తిస్మానికి ముందు ఇది నేను ఎందుకు తీసుకోవాలి, ఇది నాకు ఎందుకు అవసరం, ఇది నన్ను ఏం చేస్తుంది, దీనివల్ల నాకు ప్రయోజనం ఏంటి, ఎవరు చెబితే నేను దీన్ని తీసుకుంటున్నాను అనే అవగాహన లేకుండా తీసుకోకూడదు. ఎందుకంటే రెండు మాటలు చెప్తాను. ఈ బాప్తిస్మం తోటి ఆదాము నుంచి మనందరికీ సంక్రమించిన ఒక పాపం ఉంటుంది. దాన్ని ఏమంటారంటే జన్మ పాపం అంటారు. దానిని దేవుడు క్షమిస్తాడు. రెండవది, ఎదిగొచ్చిన తర్వాత మంచి చెడు రెండు తెలిస్తే, ఇది మాట్లాడొచ్చు, ఇది మాట్లాడకూడదు అని తెలిసినప్పుడు కొన్ని తెలిసిన తప్పని తెలిసిన కొన్ని మాట్లాడతాం, తప్పని తెలిసిన కొన్ని చేస్తాం, తప్పని తెలిసిన కొన్ని చేస్తాం. అలా జన్మ సంబంధంగాను బుద్ధిపూర్వకంగాను చేసిన ఆ పాపములన్నిటి నుండి ఈ బాప్తిసం మనల్ని ఏం చేస్తుంది? రక్షించిద్ది. బాప్తిసం పాపములన్నిటి నుండి, పాపము వలన వచ్చే శిక్ష నుండి మనల్ని రక్షించిద్ది, తప్పించిద్ది. అదే పేతురు కూడా, ఈ బాప్తిస్మము మనలను రక్షించను. దేని నుంచి? జన్మ పాపం నుంచి. రెండవది కర్మ పాపం. తప్పని తెలిసినా చేస్తాం కొన్ని తప్పులు. మనం బాప్తిస్మం ద్వారా దేవుడు క్షమిస్తాడు. అంటే నేను నీళ్ళలో మునగ్గానే దేవుడు నన్ను క్షమించేస్తాడా? మళ్ళీ అది కూడా తప్పే. నేను నీళ్ళలో మునగ్గానే దేవుడు నన్ను క్షమించాడంటే అది కూడా తప్పే. అలా క్షమించాడు. పశ్చాత్తాపడాలి. నేను బుద్ధిపూర్వకంగా, ఉద్దేశపూర్వకంగా తెలిసి చేసిన, తల్లిదండ్రులను బాధ పెట్టిన, నోవాహు కాలంలో ప్రజలు దేవుణ్ణి బాధ పెట్టారు. అలాగే తెలిసి బుద్ధిపూర్వకంగా చేసిన పనులను బట్టి మనం దేవుణ్ణి ఏం చేసాం? మనుషుల్ని, తల్లిదండ్రుల్ని, దేవుణ్ణి ఇబ్బంది పెట్టే మార్పు. అలా మనస్సు నొచ్చుకున్న ప్రతి కారణాన్ని బట్టి పశ్చాత్తాపడాలి. మనస్సు నొచ్చుకున్న ప్రతి కారణాన్ని బట్టి దేవుణ్ణి క్షమాపణ అడగండి. అలా పశ్చాత్తాపడి మార్పు నొందిన మనస్సుతో అప్పుడు బాప్తిసం తీసుకోవాలి. ఒకసారి ఇంకా ఇది ఒక్కసారి, నేను ఇంకోసారి తీసుకుంటానంటే కుదరదు. ఒకసారి తీసుకునేది, తీసుకునే ఆ ఒక్క సందర్భమే చక్కగా వాక్యం తెలుసుకొని దేవుని పట్ల అవగాహనతో నేను ముందే చెప్పాను. ఎందుకు తీసుకున్నావు అని అంటే, మా అమ్మ తీసుకోమందే, మా నాన్న తీసుకోమన్నాడు. ఈ తలతిక్క మాటలు చెప్పకూడదు. స్పష్టమైన సమాధానం ఇప్పుడు నేను వాక్యం ద్వారా చెప్పాను. వాక్యం ద్వారా స్పష్టంగా చెప్పాను. ఎందుకు బాప్తిస్మము అని అంటే, ఏం చేస్తుంది ఈ బాప్తిస్మం? వినాల. ఏం చేస్తుంది? ఈ బాప్తిస్మము మనలను ఏం చేస్తుంది? రక్షించును. దేని నుంచి? ఆదాము నుండి సంక్రమించిన జన్మ పాపము నుండి, బుద్ధిపూర్వకంగా నేను తెలిసి చేసినటువంటి పాపాల నుండి ఈ బాప్తిస్మము నన్ను ఏం చేస్తుంది? రక్షించుద్ది. దానికి నేనేం చేయాలి? ఇప్పుడు వాక్యం తెలిసింది కదా, నేనేం చేయాలంటే
దేవుని దగ్గర పశ్చాత్తాపడ అడగాలి. దేవుని, అయ్యా ఈ బాప్తిస్మం ద్వారా నా పాపములన్నిటి నుంచి నన్ను విడిపించవు, నన్ను క్షమించవు, ఇక నుంచి నేను నమ్మకంగా నూతనంగా ఒక మంచి జీవితాన్ని ప్రారంభిస్తాను అనే ఒక ఉద్దేశంతో, ఒక కమిట్మెంట్తో ముందుకెళ్ళాలి. కాబట్టి రాత్రి దేవుడిచ్చిన ఈ సమయం, ఆనాడు గమనించాలండి, ఓడ ద్వారా 8 మందిని దేవుడు రక్షించాడు. ఇప్పుడు ఓడ ద్వారా మనం రక్షింపబడట్లా. ఎవరి ద్వారా రక్షింపబడుతున్నాం? ఎవరి ద్వారా? బాప్తిస్మం ద్వారా. బాప్తిస్మం ఎందుకు వచ్చింది? యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించడాన్ని బట్టి బాప్తిస్మం వచ్చింది. కాబట్టి ఆయన మరణించకపోతే బాప్తిస్మం అనేది లేదు. కాబట్టి ఆయన మరణించి పాపానికి క్షమాపణ కలిగించాడు. ఆయన మరణించి ఈ బాప్తిస్మాన్ని ప్రోత్సహించాడు. ఈ విధమైనటువంటి ఆలోచనతో, అవగాహనతో బాప్తిస్మమును స్వీకరించుట దేవుని ఉద్దేశం. కాబట్టి వాక్యము విన్నవారు, ముఖ్యంగా బాప్తిస్మం కొరకు సిద్ధపడినవారు, చక్కగా ప్రార్థన చేసుకుని ప్రార్థన పూర్వకంగా బాప్తిస్మము స్వీకరించాలని మాటలు తెలియజేస్తా ఉన్నాను. ప్రార్థన చేద్దాం. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మీకు వందనములు, స్తోత్రములు. ఈ రాత్రి మీ సన్నిధిని బాప్తిస్మం యొక్క ఆవశ్యకత చక్కగా వినిపించారు. నోవాహు కాలంలో ఓడ ద్వారా 8 మంది రక్షింపబడ్డారు. అవిధేయులుగా ఉన్నవారి, బంధకములో ఉన్నవారి ఆత్మల యొద్దకు ఆత్మస్వరూపిగా నోవాహు ద్వారా తండ్రి మీరు వెళ్ళి 120 సంవత్సరాలు వారి ఆత్మల రక్షణ కొరకు ప్రకటింపచేశారు. అవిధేయులై అందరూ నశించారు. ఈనాడైతే యేసుక్రీస్తు అను రక్షకుని పుణ్య బలియాగము ద్వారా, శిలువ మరణం ద్వారా, అయా నేడు ఈ బాప్తిస్మం మనల్ని పాపముల నుండి రక్షిస్తుంది, నరకం నుండి రక్షిస్తుంది. అతి రక్షణ కోరి వచ్చిన ఈ బిడ్డను జ్ఞాపకం చేసుకొని జన్మ సంబంధమైన, కర్మ సంబంధమైన పాపములన్నిటి నుంచి విముక్తిని, విడుదలను, రక్షణను ప్రాప్తింపచేయండి. ఏమాత్రము నిర్లక్ష్యంగా, అవగాహన లేకుండా కాకుండా చక్కటి పరిపక్వతతో, అవగాహనతో విన్న వాక్యాన్ని తలపోసుకుంటూ, అయ్యా నా పాపములను క్షమించండి, ఇదిగో నేను మార్పు పొందుటకు ఇష్టము కలిగి ఉన్నాను, ఇదిగో ప్రభువా ఈ బాప్తిస్మము ద్వారా నేను సద్భక్తితో, సత్ప్రవర్తనతో నూతన జీవితాన్ని ప్రారంభించడానికి ఇష్టపడుతున్నాను అనుచు ఎవరైతే మా తండ్రి ముఖ్యంగా బాప్తిస్మము పొంద ఉద్దేశించిన, సిద్ధపరచబడిన యవనస్తురాలు ఇలాగూ ప్రార్థించి ఈ క్రమంలోనే, ఈ మార్గంలోనే బాప్తిస్మం స్వీకరించడానికి సహాయం చేయండి. ఆ బిడ్డ హృదయాంతరంగాలలో అయా పశ్చాత్తాపం దయచేయండి, సిద్ధపాటును దయచేయండి. ఒకటే బాప్తిస్మము, ఒక్కసారి బాప్తిస్మం కనుక ఇదిగో తండ్రి ఈ వాక్యాన్ని ఆ బిడ్డ హృదయంలో బదిలిపరిచి వాక్యానుసారంగా నడిపించమని, సిద్ధపరచమని బాప్తిస్మ కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మంచిది. బాప్తిస్మముల తోటి దగ్గర